మాతృదేవతాభ్యో నమ, పితృదేవతాభ్యో నమ. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మస్వామినే నమో నమ. తిరువూరు శేషమందిర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ముక్తి మార్గం నుండి కొన్ని తత్వాలను విశ్లేషణ ఇచ్చుకుందాం. ఏంటంటే, సకల జాతులకును సాధనంబులు గూర్చు జాతివాడ వేద నీతియతుడు, శిష్యగణములతోడ సేవింపబడువాడ, కులమతాల జాడ్యంబులోన తపించు దిన జనుల సేద తీర్చువాడ, మానవుండే ధరణు మాధవుండునువాడ, కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది. ఏంటి ప్రపంచమున శ్వాస రూపంలో ప్రతి జీవిలోనూ నివసించేటటువంటి ఓ కాళీమాత నీకు నమస్కరిస్తున్నాను అని తెలియజేస్తూ, ఈ రోజున కలియుగం ఎలా ఇదైపోయింది అంటే, కులమతాలు ఎక్కువైపోయినాయి. తర్వాత ఏ విధంగా జీవించాలో తెలియని పరిస్థితులు జరుగుతున్నాయి. ఏ విధంగా భగవంతుడు సేవించాలో తెలియలేని పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట దౌర్జన్యాలు, హింస, ధర్మం తప్పి నడుస్తున్న సమయమున శ్రీ మహావిష్ణువు విరాట్ పోతులూరు వీరబ్రహ్మస్వామి వారి యొక్క అవతరించారు. ఆయన ఎక్కడ అవతరించాడు అంటే, విరాట్ విశ్వకర్మ యొక్క పంచముఖముల నుండి ఉద్భవించినటువంటి మనోమయ తుష్ట శిల్పి విశ్వజ్ఞ బ్రహ్మ ఋషులైన ఎందు సానగ సనాతన హమూన ప్రత్న సుసపూర్ణ బ్రహ్మ ఋషులైనటువంటి గోత్రమున ఉద్భవించారు అని తెలియజేస్తుంది. అంటే వారు చేసేటటువంటి పనులు ఏ విధంగా సమాజానికి ఇచ్చారంటే, సానగ బ్రహ్మర్షి ఇనుమును, ఉక్కును, సనాతన బ్రహ్మర్షి ఆహార ఔషధాలను, కర్ర పనిని, అహపూన బ్రహ్మర్షి రాగి, ఇత్తడి మొదలగు పనులను, లోహం పనులను, ప్రత్యస బ్రహ్మర్షి శిలాశిల్పాలను, సుపర్ణ బ్రహ్మర్షి వెండి, బంగారు రత్నాలను లోకానికి జ్ఞానజ్యోతిని వెలిగించేటట్లుగా అందించారని తెలియజేస్తుంది. ఆ తర్వాత విరాట్ పోతులూరు వీరబ్రహ్మస్వామి వారు గురువుగా జగద్గురువు అయ్యి అందరికీ కూడా ధర్మ మార్గాన్ని బోధించి వారందరినీ ముక్తి పొందటానికని వారికి ఉపదేశాలు ఇచ్చి వారిని తరించేటట్టు చేశారని తెలియజేస్తుంది. స్వస్తి సర్వే